ప్రీవియస్ వీడియోలో ఏంటంటే క్రాంక్ షాఫ్ట్ ఎలా ఫిట్ చేసి చెప్పాను. ఇప్పుడు ఏంటంటే మనకి పంప్ వీల్ ఎలా వేయాలో చెప్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఏదైతే మనకి టైమింగ్ చైన్ అయితే ఫస్ట్గా వేసుకోవాల్సి ఉంటుంది. సో టైమింగ్ చైన్ అనేది ఒరిజినల్ వాడుతున్నాను నేను, తెలిసిందే చెప్పనట్లేదు. సో ముందుగా టైమింగ్ చైన్ అనేది వేసేసుకోండి. అంటే బయట నుంచి వేసిన లోపల నుంచి వేసిన ఒకటి ఎలా వేసినా ఒకటి మీకు ఎలా పాసిబుల్ ఉంటే అలా వేసేయండి, ఇబ్బంది లేదు. టైమింగ్ చైన్ వేసిన తర్వాత గైడ్స్ అనేది వేయవలసి ఉంటుంది. గైడ్స్ అనేది అప్పర్ గైడ్ ఏంటో లోవర్ గైడ్ అనేది మనకి బోర్ ఎక్కించే వేయవలసి ఉంటుంది. మీకు మెకానిక్ అయితే తెలిసిపోతుంది. మెకానిక్ కాకపోతే చూసి నేర్చుకోండి. ఓకే, గైడ్ బేసెస్ అయితే 10mm బోల్ట్ ఉంటుంది, ఇంకా రాస్టర్ బోల్ట్ ఉంటుంది. అది యాజ్ ఇట్ ఈస్గా ఫిట్ చేసేయండి, ఫుల్ టచ్ చేసేయండి. కుదిరితే ఆ బోల్ట్ కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ వేస్తే గైడ్ అనేది ఫ్రీ మూవ్మెంట్ ఉంటుంది. ఇది కరెక్ట్గా సిట్టింగ్ అవ్వాలి. సిట్టింగ్ అవ్వకపోతే మళ్ళీ గైడ్ అనేది మూవ్మెంట్ ఉండదు. అప్ అండ్ డౌన్కి ఫుల్ టచ్ చేస్తే ఓకే. ఫుల్ టచ్ చేసేసిన తర్వాత మీకు పంప్ వీల్ వేయాల్సి ఉంటుంది. చూసారా అక్కడ స్క్రూ కనిపిస్తుంది కదా, ఆ స్క్రూ మార్కింగ్ అనేది అప్ సైడ్ ఉంటుంది, అంటే ఇంజిన్ మేల వైపు ఉందన్నమాట. సో మేల వైపు పెట్టి కరెక్ట్గా పంప్ వీల్ అనేది కరెక్ట్ ఫిట్ చేసేయండి. కరెక్ట్గా ఫిట్ అవ్వకపోతే జాగ్రత్త చూసుకొని మళ్ళీ రీచెక్ చేసుకొని ఫిట్ చేయండి. మీకు వీడియో కనుక స్పీడ్ ఉన్నట్లు స్లో పెట్టుకోండి. అయితే చాలా స్లోగానే చెప్తున్నాను అనిపిస్తుంది నాకైతే. ఇక డౌట్స్ ఉంటే వీడియో ఏమన్నా డౌట్స్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో పంప్ వీల్ పెట్టేసిన తర్వాత 2 ఎల్లింక్ బోల్ట్ వస్తాయి, ఆపోజిట్ ఎల్లింక్ బోల్ట్ వస్తాయి, 2 వస్తాయి. సో 2 కూడా ఫుల్ టైట్ చేసేయండి. సో ఇది పంప్ వీల్ ఎలా ఫిట్ చేయాలని చెప్పేసి. సో దీని తర్వాత ఏంటంటే పంప్ వీల్ వేసేసిన తర్వాత మ్యాదని ఒక ప్యాకింగ్ వేసేసి కవర్ అయితే క్లోజ్ చేసేయండి. బట్ ప్యాకింగ్ ఖచ్చితంగా అనబంతి యూస్ చేసేయండి. అలాగే ఆయిల్ సీల్ కూడా వేసేసాను ముందు కానీ. సో ఇది ఫ్రెండ్స్, టీవీఎస్ స్ట్రీక్ ఒక పంప్ వీల్ ఎలా ఫిట్ చేయాలి, ఆయిల్ సీల్ ఎక్కడ వేయాలి, ఎంతవరకు వేయాలని చెప్పేసి. ఇప్పటికీ కనుక నా ఛానల్ కనుక మీరు కొత్తితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ క్లిక్ చేసేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అలాగే వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఎండింగ్ ఏంటంటే మొత్తం అన్ని స్టార్ స్క్రూస్ కూడా మొత్తం అన్ని నార్మల్ టైట్ చేసిన తర్వాత సిట్టింగ్ అయిపోయిన తర్వాత ఫుల్ టైట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, చూసారు కదా. ఏంటంటే ఈ ఇంజిన్ ఏంటంటే భయ్యా మీకు కొత్త ఐటమ్స్ కొన్ని వాడతా మిగతా వాళ్ళదంటే, ఎందుకంటే ఇది ఇంజిన్ జాకెట్ ఎదిగింది కాబట్టి పాత ఐటమ్స్ మనం యాజ్ ఇట్ ఈస్ చేస్తాము. అంటే కస్టమర్ గురించి ఆలోచించాలి కదా, వాళ్ళు ఏది చెప్తారో మనం ఫాలో అవ్వాలి. సో నెక్స్ట్ వీడియోతో ఎర్లీగా మేము ముందుంటాను. అప్పటి వరకు స్టే ట్యూన్డ్ టు గ్రేట్ వర్కర్స్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.